తృప్తి పరమాత్మ యొక్క ఒక కన్ను, ప్రేమ మరో కన్ను. రాగము మమకారం లేని చోట రాముడు ఆ ఇంట్లో ఉంటాడండి. అది తృప్తి యొక్క లక్షణం. ఆత్మ యొక్క సహజ కదలిక తృప్తి, అదే ప్రేమ అని పేరు. పరమాత్మ యొక్క సహజ కదలిక కళ్ళతో చూడటం బహిర్వీక్షణం, కళ్ళతోనే చూస్తానని తెలియటం అంతర్వీక్షణం. ఇది జ్ఞానం అంటే. ఈ మీకు కోరికుంటే జన్మ వస్తుంది, అవసరం ఉంటే మెలకు వస్తుంది, ఇంతే. దేవుడు దయ్యం గురించి వదిలిపెట్టండి, మనకు తృప్తి వచ్చిందా రాలేదా? డాక్టర్ గారు తృప్తి వచ్చిందా రాలేదా? జపం విషయంలో, నామం విషయంలో, దైవం విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, పిల్లల విషయంలో, అసలు దైనిక జీవితం విషయంలో తృప్తి ఉందా? ఒక ప్రశ్న వేసుకోండి, నేనెవరు అర్థమవుతుంది. అసంతృప్తి ఉందంటే మీకు చూచేవాడుగా తయారవుతాడు. తృప్తి వచ్చానంటే దైవమే తానవుతాడు. అంటే ఒకటే గుర్తుపెట్టుకో, అసంతృప్తే జన్మ హేతువు, తృప్తే ముక్తి హేతు. సూచిస్ఫుల్ ఏంటి చెప్పండి? ఒకసారి తృప్తి కలిగితే మూడు పోతాయి. మీకు ఒకసారి ఆత్మ ఏమిటో తెలిసాక రూపము నామము జపించేవాడు మూడు ఉండవు, జన్మే రాదు. ఆ ఖాళీగా ఎప్పుడు ఎలా ఉండాలో ఉంచుకోవాలి చెప్పండి నాకు, అట్లా శుద్ధిగా ఎట్లా ఉంచుకోవాలి చెప్పండి మాకు అని అడుగుతున్నారు. తృప్తిగా ఉండండి, అది ఖాళీగా ఉంటుందని చెబుతున్నారు శ్రీనివాస. తృప్తి అంటే భౌతికం అనుకుంటున్నాం, తృప్తి అంటే మానసికం అనుకుంటున్నాం. తృప్తి అంటే భౌతికము మానసికం కాదు, అది బియాండ్ మైండ్. మీ స్వరూపం పేరు తృప్తి, మీ స్వరూపం పేరు ముక్తి.